ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన స్వల్ప స్కోర్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ ను ఓడించింది. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నరైన్ దెబ్బకు మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ఇక ప్రభ్-సిమ్రాన్ సింగ్ కాస్త రాణించాడు. లక్ష్య ఛేదనలో చహల్తో పాటు మార్కో జాన్సన్ చెలరేగడంతో కోల్కతా నైట్ రైడర్స్ 15.1 ఓవర్లో 95 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. రఘువంశీ ఒక్కడే పర్వాలేదనిపించాడు. అయితే ఈ స్వల్ప స్కోర్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ అవుట్ అవ్వడంపై కెప్టెన్ అజింక్య రహానే నిరాశను వ్యక్తం చేశాడు. పంజాబ్ కింగ్స్ 111 పరుగుల స్కోరును డిఫెండ్ చేసి కేకేఆర్ ను 95 పరుగులకి ఆల్అౌట్ చేయడంపై రహానే మాట్లాడుతూ జట్టు బ్యాటింగ్ వైఫల్యానికి తానే బాధ్యత వహిస్తానని అన్నాడు. చెప్పడానికి ఏమీ లేదు, జరిగిందంతా అందరం చూశాం. ప్రయత్నించినప్పటికీ ఓటమి చెందడం ఎంతో నిరాశగా ఉంది. ఈ ఓటమికి నేనే బాధ్యత తీసుకుంటాను. తప్పు షాట్ ఆడాను, అయినప్పటికీ బంతి స్టంప్స్ ను తాకలేదు. ఎల్బీడబ్ల్యూ తర్వాత అంగక్రిస్ తో మాట్లాడినప్పుడు అంపైర్ కాలయ్యే అవకాశం ఉందని చెప్పాడు. కానీ నేను ఆ సమయంలో అవకాశం తీసుకునేందుకు సిద్ధంగా లేను. మేము బ్యాటింగ్ చెత్తగా చేశాం, పూర్తి బాధ్యత మేము వహిస్తాం. బౌలర్లు నిజంగా అద్భుతం చేశారు. పంజాబ్ బ్యాటింగ్ లైనప్ ను 111కే కట్టడి చేశారు. ఈ వికెట్ పై స్వీప్ షాట్ ఆడడం కష్టంగా ఉంది. ఫుల్ పేస్ తో బ్యాటింగ్ చేయడం బెటర్. ఇంటెంట్ కొనసాగాలి, కానీ క్రికెట్ షాట్స్ ఆడాలి. అయినా ఆ సమయంలో నా మనసులో చాలా ఆలోచనలున్నాయి. ఇది మాకు సులభమైన ఛేదన అనుకున్నాం. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత నన్ను నేను కామ్ గా ఉంచుకొని జట్టుతో ఏం మాట్లాడాలనేది ఆలోచించాలి. ఇంకా టోర్నమెంట్ లో చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. తప్పుల్ని సరి చేసుకొని ముందుకు సాగాలి అని పేర్కొన్నాడు. మరి క్రికెట్ ఫ్యాన్స్ గా దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.